హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా 369. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. నేనైతే ఉదయాన్నే లేచి ఇలాగా గడపకు పసుపు కుంకుమలతో అలంకరించుకొని బియ్యం పిండితో అయితే ముగ్గు వేసుకున్నాను. ఇలాగా ఈరోజు తొలి ఏకాదశి కనుక నేనైతే ఇలాగా సింపుల్గా అయితే పూజ చేసుకున్నానండి. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇలాగా తొలి ఏకాదశికి మనము ముందు రోజు నైటే అయితే కొన్ని ప్రిపరేషన్స్ అయితే ఉంటాయండి. ఇలాగా పేలాల పిండి అనేది ముందు మనము తయారు చేసుకోవడానికి జొన్నలు అనేటివి కడిగి పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడైతే నేను ఒక గ్లాసు జొన్నలు అయితే తీసుకుంటున్నాను. ఈ జొన్నల్ని ఒక 3-4 టైమ్స్ అయితే బాగా కడుక్కోవాలండి. ఇందులో దుమ్మయ్యి ఎక్కువగానే ఉంటుంది. ఇలాగా ఇంటిని స్టవ్ని అంతా కూడా నైటే నేనైతే క్లీన్ చేసుకున్నానండి. చూడండి, ఇలాగైతే జొన్నలు శుభ్రంగా కడుక్కోవాలి. జొన్నలు అయితే నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఇలాగా కడిగి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మనకి స్టవ్ పైన పెట్టుకున్నటువంటి వాటర్ కూడా ఇలాగా బాగా బాయిల్ అవుతూ ఉండాలండి. ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు వాటర్ లేకుండా జొన్నలన్నిటినీ కూడా ఇందులో వేసుకోవాలి. చూడండి, ఇలాగా అన్ని జొన్నలను అయితే వేసుకోవాలి వాటర్లో. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా జొన్నలను అయితే ఒక ఉడకనివ్వాలండి. చూడండి, ఇలాగా పైకి తేలుతూ ఉన్నప్పుడు ఒక 2 మినిట్స్ అయితే ఉడకనిస్తే చాలండి. ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఇవి ఇప్పుడు వడతట్లో పోసేసి వడగట్టేయాలి వాటర్ని. వెంటనే కొన్ని చల్లనీళ్ళు కూడా పట్టుకొని ఈ జొన్నల పైన అయితే పోసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు ఇలాగా జొన్నలన్నిటినీ బాగా ఆరబెట్టుకోవాలి. చూడండి, ఇక్కడైతే నేను ఒక గ్లాస్ బియ్యాన్ని కూడా 2 అవర్స్ పాటు నానబెట్టుకుని ఇలాగా ఒక క్లాత్లో అయితే ఆరబెట్టుకుంటున్నాను. ఇలాగా జొన్నలను అయితే నైట్ అంతా కూడా ఆరనివ్వాలి. బియ్యాన్ని కూడా ఇలాగా బాగా ఆరనిచ్చి చూడండి, కొద్దిగా తేమ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ బియ్యాన్ని అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలాగా తొలి ఏకాదశికి బియ్యం పిండితో వెంకటేశ్వర స్వామికి ఎక్కువగా మనము దీపాలు అయితే వెలిగించుకుంటే చాలా మంచిదండి. మన ఇష్టము, ఎన్ని దీపాలైనా అయితే వెలిగించుకోవచ్చు. 5 కానీ 7 కానీ 9 కానీ ఎన్నైనా వెలిగించుకోవచ్చు అండి. ఇలాగా నేనైతే పిండి దీపాల కోసము ఇలాగా బియ్య పిండిని అయితే మిక్సీ పట్టుకున్నాను. బియ్య పిండిని అయితే ఖచ్చితంగా జల్లి పట్టుకోవాలండి. ఇక్కడ నాకైతే టైం లేదు, అందువల్లనే కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా డైరెక్ట్గా అయితే ప్రమిదలను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇందులోనే కొంచెం బెల్లం కూడా అయితే వేసుకోవాలి. ఇలాగా మెత్తగా ఉన్నటువంటి బెల్లం వేసుకోవాలండి. ఇలాగా పాలల్లో కొంచెం కరగబెట్టేసైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగా సన్నగా తురిమేసైనా వేసుకోవచ్చు అండి బెల్లాన్ని అయితే. ఇందులోనే నాటు అరటిపండు వేసుకుంటే మంచిదండి కొద్దిగా. నేనైతే ఇక్కడ మామూలుగా సుగంధం అరటిపండు అయితే వేసుకుంటున్నాను. అలాగా నాటు అరటిపండు వేసుకుంటే మనకి ప్రమిదలు అనేటివి చాలా మెత్తగా అయితే వస్తాయండి. ఇందులోనే కొద్దిగా ఆవు నెయ్యి కూడా అయితే వేసుకోవాలి. కొన్ని పాలు కూడా అయితే వేసుకోవాలండి. ఇలాగా పాలు వేసుకుంటూ మనము కొన్ని మెత్తగా అయితే పిండిని కలుపుకోవాలి. చపాతీ ముద్దలాగా అయితే పాలు అనేటివి చాలా తక్కువ అయితే సరిపోతాయండి. ఆల్రెడీ మనకి బెల్లంలో కూడా తేమ అనేది ఉంటుంది కదా, అరటిపండులో తేమ అనేది ఉంటుంది. అందువల్లనే పాలు చాలా తక్కువగా అయితే పడతాయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే చూసి వేసుకోండి. ఇలాగా కలిపి కొద్దిసేపు నానబెట్టుకోవాలండి. మనం ఎప్పుడూ కూడా బియ్య పిండితో ప్రమిదలు చేయాలనుకుంటే ఖచ్చితంగా మనం స్నానం చేసిన వెంటనే కలిపి పెట్టేస్తే ప్రమిదలు అనేటివి మనకి పగులు రాకుండా అయితే ఉంటాయండి. ఇప్పుడు పేలాల పిండి కోసం జొన్నలను అయితే ఇలాగా వేయించుకుంటున్నానండి. ఇలాగ పెనం పెట్టుకొని ఒక 2 స్పూన్లు అలాగా వేసుకొని ఒక 1 మినిట్ పాటు ఇలాగ వేపామనుకో మనకి ఇలాగా పాప్కార్న్ లాగా అయితే వస్తాయండి. అప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి, లేదంటే ఇళ్ళంతా పడిపోతాయండి. ఇలాగా ఒక 2 మినిట్స్ పాటు వదిలేసామనుకో మనకి సౌండ్ వస్తాయండి. సౌండ్ ఆగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే సిమ్లో పెట్టుకొని పక్కన పోసుకోవాలండి ఈ పేలాలు అనేటివి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇక్కడైతే లాస్ట్లో కొన్ని జొన్నలు అయితే ఉంటాయండి, అవి ఉన్నా పర్వాలేదు, ఆల్రెడీ వేగుతాయి కదా, అందువలన మనము మిక్సీ పట్టినప్పుడు మెత్తగా అయిపోతాయి. చూడండి, ఇలాగా అన్ని జొన్నలను అయితే వేపుకోవాలి. చూసారా ఎంత బాగా పేలాయో జొన్నలన్నీ కూడా చాలా బాగా వచ్చాయి కదా. ఈ విధంగా చేసుకుంటే అన్నీ పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి. జొన్నలు అనేటివన్నీ కూడా పేలుతాయి. ఇప్పుడు ఒక గ్లాసు జొన్నల్లోకి ఇలాగా ఒక గ్లాసు బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇందులోనే
ఒక 4 ఇలాచీని కూడా అయితే వేసుకుంటున్నానండి. ఇందులోనే ఒక హాఫ్ గ్లాస్ అలాగా పుట్నాల పప్పు కూడా వేసుకొని అన్నీ కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా ఒక గ్లాసు జొన్నలకైతే ఎక్కువ పేలాలైతే వచ్చాయండి నాకు. అన్నీ కూడా అయితే వేసుకున్నాను నేను. ఒక గ్లాసు జొన్నల్లోకి ఒక గ్లాసు బెల్లం అయితే మనకి కరెక్ట్‌గా సరిపోతుందండి తీపనేది. చూడండి ఇలాగ మంచి పప్పులు అన్నీ అయితే నేను మిక్సీ పట్టుకున్నాను. ఇలా అంతా ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు కొద్దిగా నెయ్యినైతే కరగబెట్టుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెము ఎండు కొబ్బరి కూడా అయితే తురిమి వేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్వామివారికి నైవేద్యంగా కూడా ఇలాగ నెయ్యి, ఎండు కొబ్బరి అలాగే మంచి పప్పులు అన్నీ కలిపి పెట్టడం కూడా చాలా మంచిదండి. తొలి ఏకాదశికి ఇలాగ ఖచ్చితంగా పేలాల పిండి అయితే చేసి పెడితే చాలా మంచిది. చూడండి ఇలాగ ఎండు కొబ్బరి కూడా అయితే ఇందులో వేసేసి అంతా బాగా కలుపుకోవాలండి. ఇది ముద్దకి ఎక్కువగా రావాలనుకుంటే మనం కొంచెం పాలైనా వేసి కలుపుకోవచ్చు. లేదంటే ఇలాగా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి బియ్యం పిండి అయితే చూసారా కొంచెము బెల్లం అనేది బాగా కరిగిపోయింది. ఎక్కడన్నా కొంచెం ఉంటలుంటే చూడండి ఇలాగ మళ్ళీ ఒకసారి మెత్తగా కలిపేసుకున్నాం అనుకో ఎంత బాగా వచ్చిందో మనకి. ఇలాగా 2 భాగాలుగా అయితే విభజించుకొని మనకు ఎన్ని దీపాలు కావాలో అన్ని ఇలాగా కొన్ని ఉంటలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగా దీపాలను అయితే చేసుకోవాలండి. చూడండి ఇలాగా బొటన వేలుతో సింపుల్‌గా అయితే చేసుకోవచ్చు. స్వామివారికి ఇలాగా పిండి దీపాలు పెడితే చాలా ఇష్టమండి. నేనైతే ఇక్కడ అరటాకు లేదనేసి తమలపాకులు అయితే తెప్పించుకున్నాను. ఇలాగా పసుపు అలాగే కొంచెం గంధము కలిపేసి తమలపాకులకి పెట్టేసి కొద్దిగా ఇలాగా కుంకుమను కూడా అయితే పెట్టుకున్నాను. చూడండి ఇక్కడ పిండి దీపాలకు కూడా అయితే ఇక్కడ 3 నామాలు అయితే పెడుతున్నాను. ఈ విధంగా అన్నీ పెట్టుకొని ముందుగా ఇలాగా అన్నీ దేవుడి దగ్గర అయితే సిద్ధం చేసుకున్నానండి. ఇలాగా ఏకహారతితో అయితే మనము దీపాలనేది వెలిగించుకోవాలి. లేదంటే ఇలాగా అగరబత్తీలతో అయినా వెలిగించుకోవచ్చండి. నాకైతే ఇక్కడ దేవుడికి గది సపరేట్‌గా అయితే లేదండి. అందువల్లనే ఇలాగా ఒక చెక్క పైన అయితే మేము పటాలనైతే ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడే అయితే నేను పిండి ప్రమిదలనైతే ఏర్పాటు చేసుకున్నాను. పీట పైనైనా ఇలాగ కింద ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ మా జ్ఞానిక అయితే అస్సలు ఉండదండి. చాలా భయము. దీపాలు వెలుగుతూ ఉంటాయి కదా! అందువల్లనే ఇక్కడ ఉన్న ప్లేస్‌లోనే అయితే నేను ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను. ఇలాగా 7 కానీ, 9 కానీ, 5 కానీ మనకి ఇష్టం వచ్చినన్ని పిండి ప్రమిదలనైతే వెంకటేశ్వర స్వామికి వెలిగించుకోవచ్చండి. ఇక్కడ చూసారా దీపాలు వెలుగుతూ ఉంటే స్వామివారి పైన పడుతూ ఉన్నాయి. ఎంత అందంగా ఉన్నారో స్వామివారు అయితే చూడడానికి చూడముచ్చటగా అయితే ఉండారండి. ఇలాగా ధూపము, దీపము, నైవేద్యము, అక్షింతలను అయితే సమర్పిస్తున్నాము. నేనైతే అస్సలు అనుకోలేదండి ఈ విధంగా పూజ చేసుకుంటానని. అనుకోకుండా ఈ విధంగా పూజనైతే చాలా హ్యాపీగా చేసుకున్నాము. చాలా సింపుల్‌గా అయితే చేసుకున్నామండి. లేఖనాకి హాలిడే అండి ఈరోజైతే. అందువల్లనే లేఖనా జ్ఞానికి అయితే బాగా ఆడుకుంటూ ఉంటారు. కింద దీపాలు వెలుగుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలనేసి ఇక్కడ ఉన్న ప్లేస్‌లోనే అయితే సర్దుకొని ఈ విధంగా పిండి దీపాలను అయితే వెలిగించుకున్నానండి. స్వామివారికి ఈ విధంగా మా హస్బెండ్ అయితే టెంకాయ కొడుతున్నాడు. ఇలాగా పసుపు, కుంకుమలు అన్నీ కింద అయితే పెట్టానండి. అప్పటికే లేఖన జ్ఞానిక అయితే అంతా పూసుకున్నారు. అలాగే అక్షింతలు కూడా కొన్ని అయితే కింద వేసేశారు. ఇలాగా పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా! అందువల్లనే నేను దీపాలు అయితే ఇలాగా పైన అయితే వెలిగించుకున్నాను. ఇక్కడ లక్ష్మీదేవికి ఇష్టం అనేసి ఇలాగా ఒక 2 ఇలాచీని కూడా అయితే దీపంలో అయితే వేస్తున్నానండి. ఇలాగా పిండి దీపాలలో నేను ఎర్రటి ఒత్తులను అయితే వేసుకున్నాను. ఇక్కడ స్వామివారికి ఆవు పిడకలతో ధూపాన్ని కూడా వేసుకొని ఇలాగా కర్పూర హారతిని అయితే ఇస్తున్నారు మా వారు. చూడండి ఈ విధంగా ఆవు పిడకలతో అయితే ఇండ్లంతా కూడా ధూపం వేసుకున్నాను. ఈ విధంగా హారతి కూడా ఇలాగ గడప దగ్గర అన్నీ కూడా అయితే ఇచ్చానండి. క్లిప్ అయితే మిస్ అయింది. తర్వాత నేను ప్రశాంతంగా కూర్చొని వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి, అలాగే పద్మావతి అష్టోత్తర శతనామావళి, లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి అయితే చదువుకున్నానండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.